హైదరాబాద్ కోంపల్లిలో కనెక్ట్ డయాగ్నోస్టిక్స్ నిర్వాకంతో టెస్టుల రిపోర్టులు తారుమారయ్యాయంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 ఏళ్ల వయసున్న పద్మ అనే వృద్ధురాలికి ఈ నెల 2వ తేదీన ఛాతీ క్యాన్సర్ కు సంబంధించి బయాప్సీ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు మాత్రం 47 ఏళ్ల వయసున్న పద్మ అనే పేరుతో ఉన్న మహిళవి ఇచ్చారని వృద్ధురాలి బంధువులు చెప్పారు. దీనిపై ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అంటున్నారు. ఇక ఈ విషయంపై పేట బషీర్బాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నారు. ఇక్కడ వెల్నెస్ హాస్పిటల్లో 2వ తారీఖు 12వ నెల రోజు మా పెద్దమ్మ పేషెంట్ పద్మ 74 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలు వెల్నెస్ హాస్పిటల్లో మధ్యరాత్రి 12 గంటలకు తీసుకురావడం జరిగింది. ఆమెకు సర్వైకల్ ప్రాబ్లం అనే ప్రాబ్లంతో ఇక్కడ అడ్మిట్ జరగడం జరిగింది. డాక్టర్ నేతృత్వంలో వీళ్ళు వెల్నెస్ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు ట్రీట్మెంట్ జరిపించి వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ ఇంజెక్షన్తో కొంచెం నొప్పిని తక్కువయ్యేటట్టు చూసి వాళ్ళు కొన్ని పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షలో పేషెంట్ మా పద్మ అనే పేషెంట్ మా పెద్దమ్మ గారికి ఆమెకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. అది ఎలా అంటే కనెక్ట్ డయాగ్నోస్టిక్ ద్వారా వాళ్ళు పంపించడం జరిగింది. కనెక్ట్ డయాగ్నోస్టిక్కి ఇక్కడ వెల్నెస్ హాస్పిటల్లో 2వ తారీఖు 12వ నెల రోజు మా పెద్దమ్మ పేషెంట్ పద్మ 74 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలు వెల్నెస్ హాస్పిటల్లో మధ్యరాత్రి 12 గంటలకు